హలో హాయ్, దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము జూన్ 20 రోజు కండక్ట్ చేసినటువంటి 2025 ఇయర్లో కండక్ట్ చేసినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇది మన పేపర్ 1 ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఈ క్రింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు? ఆప్షన్ ఏ 4 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్. ఆప్షన్ బి 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఆప్షన్ సి 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 5 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 13 centimeters. Option C 3 centimeters, 4 centimeters, 6 centimeters. Option C 3 centimeter, 4 centimeter, 6 centimeters. Question number 92. ఈ క్రింది వాటిలో కనిష్ట బేసి సంఖ్య. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 4. Our answer is 2. Option 2. Option B. Answer 3 is correct. है ना? Means answer 3 is correct. 3 is कनिष्ठ बेसी संख्या, है ना? So B answer is correct answer. Question number 93. Question number 93. సంఖ్యలు 5/19, 1/3, 4/13, 2/7 మరియు 3/11ల మధ్యగతం, మధ్యగతం ఏంటిది? ఆప్షన్ ఏ 5/19, 1/3, 3/11, 2/7. అవర్ ఆన్సర్ 2/7 ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. ఒక తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయస్సు నిష్పత్తి 7:2:8. 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి 7:2. వాళ్ళ నిష్పత్తి 7:2. అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:4. అయితే కుమారుడి ప్రస్తుత వయస్సు సంవత్సరాలలో. ఆప్షన్ ఏ 8 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ 4, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. ఆన్సర్ 8 సంవత్సరాలు. ఆన్సర్ 8 సంవత్సరాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 95. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20 బై ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ నాట్ ఈక్వల్ మైనస్ 4, దెన్ ఏ ఈక్వల్ డాష్ ఎంత అవుతుంది? అయితే ఏమవుతుంది? ఆప్షన్ -5, 4, 10, 5. ఆన్సర్ ఈజ్ 5, అయినా? ఆప్షన్ లాస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నంబర్ 5 ఈజ్ ఆన్సర్. 10,000 ప్లస్ 10,100 ప్లస్ 10 ఒకట్లు అయితే ఏమవుతుంది? 101010, 31100, 11010, 1101, 11001. So our answer, correct answer is 3. 10111010. 7 యొక్క 3 వరుస గుణకాల యొక్క 357 వానిలో అతిపెద్ద గుణకం ఏమిటి? ఆప్షన్ ఏ 119, ఆప్షన్ 2 126, ఆప్షన్ 3 112, ఆప్షన్ డి 133. అవర్ ఆన్సర్ 126 ఇస్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. ఒక లంబకోణ త్రిభుజ భుజాలు పొడవు x సెంటీమీటర్, x+1 సెంటీమీటర్ మరియు x+2 సెంటీమీటర్ అయితే x యొక్క విలువ ఎంత? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ 3
3, option 4, 6. Our answer is 3. Option 3 is question number 99. 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానము? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 0.1, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 1. అవర్ ఆన్సర్ ఈస్ 1. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. 42 సెంటీమీటర్ పొడవున్న ఒక తీగను ఉపయోగించి కింది ఆకారాలను ఏర్పరిస్తే వాటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఒక పంచభుజి, ఒక చతురస్రం, ఒక సమబాహుభుజం, బహుత్రిభుజం అండ్ ఒక క్రమ షడ్భుజి. ఆన్సర్ సి ఒక సమబాహు త్రిభుజం. క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101లో 26 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ బై 26 ప్లస్ 9 ఈక్వల్ టు వాట్? ఆన్సర్ 523 అవుతుంది. 523 అవుతుందట. సోపాన రేఖాచిత్రం హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రం పొడవు దీనిని సూచిస్తుంది. అంతరంలో దత్తాంశ పౌనపున్యం. ఆన్సర్ నెంబర్ 2, అంతరములో దత్తాంశం పౌనపున్యం. క్రింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదు? ఆప్షన్ 1 ఒక క్రమ సమాంతర చతురస్రానికి సౌష్ఠవాకారం లేదు. అయితే దీర్ఘచతురస్రానికి ఉందట, ఒక సమద్వీప బహు లంబకోణ త్రిభుజంకి ఉందట, ఒక పంచభుజికి ఉందట. అయితే అవర్ ఆన్సర్ ఈస్ 1. క్వశ్చన్ నెంబర్ 104. 10 సెంటీమీటర్ అంచుగల 3 ఘనాలను ఒక ఘనం చివర మరొక ఘనానికి వరుసగా కలిపితే ఏర్పడే దీర్ఘ ఘనం యొక్క ఉపరితల వైశాల్యము 800 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. 4x ప్లస్ 5y ఈక్వల్ టు 20. అయితే దీని ఆన్సరు ఇన్ఫినిటీ అయినా. క్వశ్చన్ నెంబర్ 106. క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలు? ఆప్షన్ నెంబర్ 2 ఈస్ కరెక్ట్. 107, 109, 15625. 625ని 5 యొక్క ఘాత రూపం రాయగా ఏమవుతుంది? 5 6. ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3 అవుతుంది. 5 6. 5 దిస్ ఇస్ ఆన్సర్. 64√3 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో. ఆప్షన్ 1 48 సెంటీమీటర్. ఆప్షన్ 1 ఈస్ 48 సెంటీమీటర్ ఆన్సర్. 0.5, 0.3, 3.0, 4.5, 4.0, 7.5 p, 4.5, 7.0 ల సగటు 5 అయితే p యొక్క విలువ ఎంత? p యొక్క విలువ 5 అవుతుంది. p యొక్క విలువ కూడా 5. ఆన్సర్ ఈస్ 5. ఆన్సర్ ఈస్ 5. 2 cube whole square divided 8 ఈక్వల్ వాట్? ఏంటిది? 2 క్యూబ్ అవుతుంది అవునా? 2 power of cube. ఆన్సర్ 2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రాణి 18 రోజులలో 3/5 వంతు పనిని చేయగలదు. అయితే రాణి 1/2 వంతు పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలదు?
ఎన్ని రోజులు పూర్తి చేయగలదు? 15 డేస్ అయినా 15 రోజులలో పూర్తి చేయగలదు. అంటే ఆన్సర్ ఈస్ లాస్ట్ వన్. ఒక రేఖాఖండానికి అంత్య బిందువు గల సంఖ్య 2. n కనిష్ట పూర్ణాంకం అయితే 8 n కనిష్ట పూర్ణాంకం అయితే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? 5n ప్లస్ n ఇది కాదు అన్నమాట. అయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? బిసిడి ఇది రాంగ్. అయితే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 114. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం m అయితే m మరియు 10 కంటే తక్కువగా ఉన్న బేసి సంఖ్యల మొత్తం n అయితే m మైనస్ n ఎంత అంటున్నాడు. అంటే m మైనస్ n 185 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 185. ఒక విద్యార్థి దశాంశాలను సంఖ్యారేఖపై సూచించగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటిది? నైపుణ్యం, స్కిల్. ఆన్సర్ నైపుణ్యం. కృత్యాధార పద్ధతిలో వైయక్తిక భేదాలను గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశము. ఆన్సర్ పిల్లల స్థాయి అభ్యసన వేగాలకు అనుగుణంగా కృత్యాలను కల్పించడము. ఆన్సర్ ఈస్ సి. ఆన్సర్ బి ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 117. క్రింది గణిత బోధన వనరులలో ఇది సంస్థాగత వనరు కాదు. ఏది సంస్థాగత వనరు కాదు? చారిత్రక కట్టడం సంస్థాగత వనరు కాదు. అయితే బ్యాంకు అవుతుంది, తపాలా ఆఫీస్ అవుతుంది, और బజారు, సంత, మార్కెట్ ఇవన్నీ అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 118. పాఠ్యపథక రచనలో ఉపాధ్యాయుడు బోధించవలసిన పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వ జ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబట్టే హెర్బర్షన్ సోపానము. సన్నాహం. వాట్ ఆన్సర్? సన్నాహం కరెక్ట్ ఆన్సర్. పాండిత్య సాధన నికష SAT నిర్వహణ ఈ రకమైన మూల్యాంకనము. ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. అయినా ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సంగ్రహణాత్మక మూల్యాంకనం. గణిత పాఠ్యపుస్తకాలలో ప్రయత్నించండి అని ఇవ్వబడిన సమస్యల ముఖ్య ఉద్దేశం ఏంటిది? విద్యార్థులలో తార్కిక ఆలోచనను పెంపొందించడం. డెవలపింగ్ లాజికల్ థింకింగ్స్ ఇన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121. రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి అతడికి క్రింది వాటిలో దేనిని తరచుగా ఇవ్వాలి? పాలకూర పప్పు, అన్నం ఎక్కువ ఇవ్వాలా, ఐస్ క్రీమ్ ఎక్కువ ఇవ్వాలా, వెన్న పూసిన బ్రెడ్ ఇవ్వాలి, పాలకూర పప్పు ఇవ్వాలి? పాలకూర పప్పే ఇవ్వాలి.